సంగారెడ్డి పట్టణ కేంద్రంలో జరిగిన జిల్లా నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్, ప్రత్యేక ఆహ్వానితునిగా బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వీరయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వీరయ్య యాదవ్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున పోటీ చేయుటకు బరిలో ఉంటున్నానని, నాయి బ్రాహ్మణ సోదరులందరూ నాయి బ్రాహ్మణ సంఘం తమకు మద్దతు ఇవ్వాలని కోరగా వారు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని అన్నారు. మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినట్లయితే వీరయ్య యాదవ్ను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజారాం, కార్యదర్శులు రవి, విష్ణువర్ధన్, కోశాధికారి సత్తయ్య, కృష్ణ, ఉప కార్యదర్శి వీరన్న, కమిటీ సభ్యులు వీరన్న, మురళి, దత్తు, నర్సింలు, గంగారాం, రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు, రమేష్, నర్సింలు, మండల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మనకు అందరికి బీసీలందరికీ గర్వకారణం. బీసీలు సింగిల్ కులాలుగా ఆర్గనైజ్ కావాలి, బీసీలుగా ఐక్యమత్యం కావాలంటే సోదర భావం ఉండాలి, ప్రేమ ఉండాలి. సింగిల్ కులాలు అప్పుడే మనం రాజకీయ ఏవైతే మనం కుల సంఘం పెట్టుకుంటున్నామంటేనే మనకు ఏదో ఒకటి లోపం ఉన్నది, హక్కు ఉన్నది ఈ సమాజంలోనే అర్థం. కుల సంఘం అంటే రాజకీయ పార్టీ కాదని అనుకుంటారు, పక్క రాజకీయ పార్టీ కుల సంఘం కూడా. అవునా కాదా? ఏమంటారు అంటే మన మాట మనకు రావాలని అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఈ దశకంలో ఇంతకుముందు ఏంటంటే అది ఈ కుల సంఘంకి ఒక పేరు రావాలి, తర్వాత ఈ 20 ఏళ్ల కాలంలో ఒక ప్లాట్ కావాలి, ఒక బిల్డింగ్ కావాలి. మీరు అందరం కూడా ఒక్కొక్క ఎక్కడ తీసుకున్నాం. మేము గొల్లపూర్మ సంఘం తీసుకున్నాం, గౌడ సంఘం తీసుకున్నాం, ఊలే భవన్ కూడా ఒక్కొక్క ఎక్కడ తీసుకున్నాం. మీ వాళ్ళకు నేను మన వాళ్ళే 2-3 ఏళ్ళు చేస్తున్న వాళ్ళు అవి కత్తెర జరిగినట్టు ఏం చేయాలి. చాలా మంది ఉన్నారు, ఎన్ని అన్న ఉండాలి. ఒకవేళ ఒక కుల సంఘంలో 4-5 కులాల సంఘాలు ఉన్నప్పటికీ చేసి ఏర్పాటు చేసుకోవాలి. ఇవి ఈ పొద్దు రేపు తన కోసం కూడా సంఘం పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. సిద్ధాంతం కొరకు అక్కడ నేను రాష్ట్ర నాయకత్వానికి ఒకటి చెప్తున్నాను, అట్లా ఇట్లా అనేది మొదలు పెట్టకండి. ఎవరు ముందుకొస్తే వాడే దేవుడు. మనకు దేవుడు మానవ రూపంలో ఉంటాడు. పెద్ద అవసరాలు కూడా మానవ రూపంలోనే దేవుడు. కాబట్టి మన సంఘం కోసం వస్తున్నారంటే ఆయన బయట పోయి ఫైర్ చేసుకుని 1 లక్ష రూపాయలు వస్తాయి. ఆయన ముఖాన్ని సింహస్థానంలో చిరంజీవి బెటర్ వేస్తే కుడిపోయాడు. మరి అంత టైం వెచ్చించి వచ్చినప్పుడు మీరందరూ కూడా మంచి, నేను కూడా సలహాలు ఇస్తాను. కూర్చున్నామన్న మన సాయి ఆయన మన నారాయణకైనా ఆయన రాకపోయినా సరే ఓకే, ఆయన కూడా చెప్పు. మీరందరూ నా సలహాలు తీసుకోవచ్చు. ఏమేంటంటే అందరూ మంచిగుంటేనే మనం మంచి. బీసీ అంటే సింగల్ కులం కాదు, బీసీ అనేది వర్గం. మంగళి అనేది నాయకులు, మంగళని కూడా వాడండి, తప్పేం లేదు. ఎందుకు వాడాలంటే వాడాలి, అంతే. మన కులమే మన ఐడెంటిటీ. మాదిగానే కాలం ఎదురేసుకొని వచ్చిన సామాజిక ఉద్యమంలో మంగళి నచ్చకపోతే నాయి బ్రాహ్మణాన్ని పెట్టుకోండి. నార్త్లో అయితే నాయే అన్నారు నేను చాలా వరకు. సో ఎక్కడైతే నార్త్ డామినేషన్ బీసీ ఉద్యమాలన్నీ కూడా నార్త్లో వచ్చినాయి. ఆ తమిళనాడులో తప్ప ఈ 2 తెలుగు రాష్ట్రాలు వస్తుందా. వీరప్ప మోయి కూడా మనోడే. ఒక కర్ణాటకలో అయింది ఆ ఉద్యమం, బసవేశ్వరుడి ఉద్యమం వల్ల, అంబేద్కర్ ఉద్యమం వల్ల. మనం బీసీలము అంబేద్కర్ను ఎప్పుడైతే దూరం పెడతామో మనం చైతన్యం రాసి పెట్టుకోండి. అంబేద్కర్ కూడా మానవుడే. ఎట్లా మానవుడు? 340 ఆర్టికల్ రాసినందుకు ఈరోజు IAS IPS నాయకులు ఉన్నారు కదా. మరి అది పూలేను అంబేద్కర్ మనం ఫోన్ చేసుకోవాలి. మనం పూలేదైతే పోతున్నాము, అది సావిత్రిబాయి పూలేదైతే మనం దండం పెట్టము, మీతో చేసుకోవడం. మీరు తప్పకుండా కార్పొరేట్ ఆత్మను ప్రమోట్ చేయాలి. మనం తాతను ఫోటో తీసేస్తే తండ్రి ఆస్తులు తీసుకుంటాము. మనం చేస్తాం ఆ సమాచారం పెద్దల పండుగ గుర్తుంచుకుంటాం కదా మంచి చెడు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు నేను ఒక సందర్భంతో వచ్చాను. నేను మీకు రిక్వెస్ట్ చేయడానికి ఒక మిత్రుడు చెప్పాడు, మా మీటింగ్ కూడా అవుతుందంటే ఈ జిల్లాలో తిరుగుతున్నాడు.
నేను మండల కమిషన్ ఉద్యమంలో ఉన్నా, హాస్టల్ ఉద్యమంలో ఉన్నా, చాలా వ్యతిరేక ఉద్యమంలో ఉన్నా, మనకు సీట్లు కావాలని పెంచే ఉద్యమంలో ఉన్నా, ఆఖరికి తెలంగాణ ఉద్యమం కూడా తల్లింది. కానీ నేను ఏ పదవికి ఎన్నిక కాకపోయినప్పటికీ నాకు ఎలాంటి నేను కాకపోతే అనేది నిస్పృహ కానీ నిరాశ లేదు. నేను ఎల్లప్పటికీ ప్రతిరోజు పోరాటమే అనుకుంటున్నాను. నేను ఈరోజు మొన్న 19 నాడు జరిగిన బీఆర్ఎస్ పార్టీ దాంట్లో నేను నాకు ఎంపీ వాళ్ళని అడిగిన, దరఖాస్తు పెట్టుకున్నా, నేను జిల్లాలో తిరుగుతున్నా. నాకు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకున్నట్టు ప్రతి ఒక్కరి కులం ఉంటుంది కాబట్టి మా బీసీ కులాల దగ్గరికి ముందు పోదాం. టికెట్ వాళ్ళు ఇచ్చిన ఓట్లు ఎవరు వేయాలి? బీసీలే వేయాలి కదా. మెజారిటీ బీసీలో మనం 140 కోట్లలో 75 కోట్ల మంది బీసీలో ఉన్నాం. ప్రతి మీటింగ్లో మనం బీసీ కులగానే కూడా డిమాండ్ చేయాలి. చేస్తామంటున్నారు, చేస్తామంటే వెల్కమ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, బీహార్లో చేసిండ్రు. కులగానే ఉన్నప్పుడే డాటా ఉన్నప్పుడే వాటా వస్తుంది, డాటా లేకపోతే వాటా రాదు. సిమ్ కార్డు అదే శివకాంతం ఏమంటారు, సిమ్లో డాటా ఉంటేనే వాటా వస్తుంది, మాట వస్తుంది. మనకు కూట పేరుతాయి మన మాటలు. కాబట్టి ఇటువంటి మన దాంట్లో ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లాసెస్ పెట్టండి. మనకు 10 మంది కానీ రాష్ట్రంలో 10 మంది లీడర్లు అయినా సరే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నంటే, రేపు బీఆర్ఎస్ తరఫున నేను ఎంపీగా టికెట్ అడుగుతున్నా. ఇవ్వాలని కేసీఆర్ విశ్వాసం కోరుతున్నా. ఇస్తే మీ మన నాయకులు, మన సోదరులు అందరూ ప్రతి ఒక్కరు ఓటు వేయించాలి. అందరికి ఓటు వచ్చే దోస్తులతో కూడా ఓటు వేయించాలి. నేను నా కులం అంటే ఏం లేదు, నాకు కింది కులాలే నా కులం. నేను నాయి బ్రాహ్మణ సోదరులకైతే నేను నాయి బ్రాహ్మణులాగే ఉంటాను. ఎందుకంటే నాకు ఆ శక్తి మొదటి నుంచి అన్ని వాళ్ళకు కాబట్టి ఎంతో కొంత నాకు ఆర్ద్రత ఉంది. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.